నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. మొన్నటికి మొన్న సీఎం రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే మహబూబ్నగర్లో నేనే 10 ఏళ్ల పాటు సీఎంని అని చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని షేక్ చేసేస్తుంది. దాని మీద విస్తృతమైనటువంటి చర్చ జరుగుతోంది. తెలంగాణ వ్యాప్తంగా ఈ అంశాన్ని డిస్కస్ చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీలో కూడా ఇప్పుడు ఈ వివాదం ముదురుతోంది. అంటే నివురుగప్పిన నిప్పులాగా కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులందరూ కూడా ఇవాళ చాలామంది రగులుతూ ఉన్నారు. అంటే ఇప్పుడు ఒక రకంగా 2034 వరకు కాంగ్రెస్ పార్టీ అధికారం వస్తుంది అని చెప్పబోయి ఆయనే ఇప్పుడు నేనే సీఎంని, పాలమూరు బిడ్డగా నేనే ఇవాళ 2034 దాకా సీఎంగా ఉంటా అంటే మరి ప్రజాస్వామ్యంలో ఇది ఏ విధంగా సాధ్యమవుతుంది అనే అంశం మీద ఇప్పుడు విస్తృత చర్చ జరుగుతుంది. సో ఈ నేపథ్యంలో రాజకీయ నిపుణులందరూ కూడా అట్లాగే కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారి స్టేట్మెంట్ని తప్పుపడుతున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. అందుకని అందులో భాగంగా ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ధైర్యంగా ఆయన ఉన్నట్టుగా అధిష్టానం నిర్ణయం మేరకే సీఎం నిర్ణయం ఉంటుంది, సీఎం అభ్యర్థి నిర్ణయం ఉంటుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీలో జాతీయ పార్టీగా ప్రజాస్వామ్యయుతంగా ఎమ్మెల్యేలందరూ ఎన్నుకోవాలి కాబట్టి ఇప్పుడు ఎట్లా సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ విధంగా చెప్తారు అనే అంశాన్ని కుండబద్దలు కొట్టి ఆయన గత ఒక రోజు క్రితం ట్వీట్ చేశారు. సో ఆ ట్వీట్ విస్తృతమైనటువంటి చర్చకు కూడా దారితీసింది. అంటే ఇప్పుడు ఖచ్చితంగా ఇది తప్పు పట్టాల్సినటువంటి అంశాన్ని కూడా ఖచ్చితంగా కేవలం వ్యక్తి పూజకు కాంగ్రెస్ పార్టీలో స్థానం ఉండదు అనేదానికి ఇది ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. అంటే ఈ వ్యాఖ్యల్ని ఖండించడం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు ఈ వ్యవహారంలోనే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఈ వివాదం ముదురుతున్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇది ఇక్కడితో ఆగేటట్టుగా కనిపించట్లా. ఎందుకంటే చాలామంది సీనియర్లందరూ కూడా ఇవాళ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి ట్వీట్కి సపోర్ట్ చేస్తూనే మరోవైపు ఇప్పుడు ఎమ్మెల్యేగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో పాటుగా చాలామంది సీనియర్లలో కూడా ఇవాళ ఇదే యొక్క ఒపీనియన్ కనిపిస్తుంది. అంటే కేవలం రాజగోపాల్ రెడ్డి అయితే ఉన్నట్టుగా చెప్పేశాడు, కానీ చాలామంది ఇవాళ మనసులో మాట బయట చెప్పలేనటువంటి పరిస్థితి ఇప్పుడు కనిపిస్తుంది. అందుకని గాంధీ భవన్లో ఈ అంశం మీద విస్తృత చర్చ జరుగుతోంది. కానీ ఇప్పుడు ఈ వ్యవహారంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి కూడా కొంత మద్దతు లభిస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే ట్వీట్ చేశారో దాని మీద తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ చర్చ జరుగుతుందో ఇది కరెక్ట్ కాదు, ప్రజాస్వామ్యయుతంగా జాతీయ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీని యాజ్ లైక్ ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్గా దీన్ని నడపటం, మరోవైపు కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద దాడులు జరగటం, తాజాగా కూడా ఎమ్మెల్యే శ్రీ గణేష్ మీద కూడా ఏకంగా 30 నుంచి 50 మంది ఒక రౌడీ మూకలాగా మీద పడి కారులో యథేచ్ఛగా దాడికి పాల్పడి వెపన్స్ని కూడా గుంజేసుకుంటున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. అంటే మొన్న నంగి దేవేంద్ర రెడ్డి ఎపిసోడ్ మరవలా, మల్కాజ్గిరిలో జరిగినటువంటి ఎపిసోడ్ మర్చిపోలా. ఈ ఎపిసోడ్స్ అన్ని మర్చిపోకముందే తెలంగాణలో ఆఖరికి జిహెచ్ఎంసీ లిమిట్స్ ఉన్నది ఒకే ఒక ఎమ్మెల్యే, అది కూడా శ్రీ గణేష్ గెలిచినటువంటి ఆయన. ఆ ఎమ్మెల్యే పట్ల కూడా ఇవాళ దాడి జరిగేంత బరితెగింపు కొందరిలో కనిపిస్తోంది. అంటే మరి ఎంత ధైర్యం ఉంటే ఆ విధంగా చేస్తారు? అంటే ఎక్కడ ల్యాకింగ్ అనేది మనం అర్థం చేసుకోవాలి. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లోనైనా కాంగ్రెస్ పార్టీ నాయకుల్లోనైనా 18 నెలలు దాటిపోయింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. మాకేంటి అనేది ఒక అన్రెస్ట్ ఇప్పటికి కూడా ఉంది. ఇది ఎవరు అవునన్నా కాదన్నా ఒప్పుకోవాల్సినటువంటి వాస్తవం. వీటిని ఎట్లా అడ్రస్ చేయాలనే అంశం మీద కాంగ్రెస్ పార్టీ వర్క్ చేయాల్సినటువంటి నేపథ్యంలో అది వదిలిపెట్టి ఇప్పుడు నేనే 10 ఏళ్ల పాటు సీఎం అని చెప్పినటువంటి వైఖరినే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఎమ్మెల్యేగా ఆయన ఖండించారు. సో ఇప్పుడు ఆయనకు మద్దతుగా ఒక పాట సోషల్ మీడియాలో బాగా వైరల్గా మారుతుంది. చాలా వరకు ఇప్పుడు సోషల్ మీడియా ఏ పేజ్ ఓపెన్ చేసినా ఈ పాట కొత్తగా కనిపిస్తుంది. అంటే వ్యక్తిగత పూజ, అంటే సీఎం రేవంత్ రెడ్డి గారు సొంత డబ్బా కొట్టుకోవడం ఎంతవరకు కరెక్టు, ఇది ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు ఎవరు కూడా దీన్ని యాక్సెప్ట్ చేయరు అనే విధంగా ఒక లైన్ వచ్చేలాగా, అర్థం వచ్చేలాగా ఈ పాటను విచ్చలవిడిగా సోషల్ మీడియాలో వైరల్గా మారుతుంది. ఒకసారి ఆ పాటను నేను మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను. సోషల్ మీడియాలో బాగా వైరల్గా మారింది. ఆ వైరల్ అయినటువంటి పాట మీకోసం ఒక చిన్న 2 లైన్స్ మీకు వినిపిస్తా. నీకు నువ్వే కొట్టుకుంటున్నావు రేవంతు నీ డప్పు, తెలంగాణ జనాలంటూ నీ పాలన తప్పు. నీకు నువ్వే కొట్టుకుంటున్నావు రేవంతు నీ డప్పు, తెలంగాణ జనాలంటూ నీ పాలన తప్పు. 10 ఏళ్ళు ముఖ్యమంత్రిని నువ్వు మురిసిపోతే ఎట్లా, అందుకే కోమటిరెడ్డి కొరకొరమంటుండు గిట్లా. అతి తెలివి చూపిస్తే ఒప్పుకోదు అధిష్టానం, ఇప్పటికే నీకు కర్రుగాల్చి వాత పెడుతుర్రు జనం. ఇది పాట సోషల్ మీడియాలో బాగా వైరల్గా మారింది. అంటే వ్యక్తిగత పూజ, అంటే ఖచ్చితంగా ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సినటువంటి ఒక దాన్ని కూడా ఇప్పుడు వ్యక్తిగతంగా నేనే సీఎంని అని చెప్పినటువంటి వ్యాఖ్యల్ని ఇవాళ తీవ్రంగా తప్పుపడుతూ మరోవైపు నిరుద్యోగ యువత, అంటే ఏ హామీలతో అయితే కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగ యువతకు హామీ ఇచ్చిందో
ఆ హామీలతోటి ఇవాళ నిలబెట్టుకోకుండా కొంత జాబ్ నోటిఫికేషన్లు అట్లాగే ఈ క్యాలెండర్లు ఇచ్చినప్పటికీ చాలా వరకు జీవోల విషయంలో కానీ లేకుంటే నష్టం జరుగుతున్నటువంటి వ్యవహారం గత బీఆర్ఎస్లో జరిగినటువంటి తప్పిదాలను కాంగ్రెస్ పార్టీ రెక్టిఫై చేస్తామంటూ కూడా చాలా అంశాల్లో హామీలు ఇచ్చారు. నిరుద్యోగ యువతకు కానీ లేకుంటే ఓయూ స్టూడెంట్స్కి కానీ ఇట్లా చాలామందికి అవన్నీ కూడా ఇవాళ నెరవేర్చినటువంటి నేపథ్యంలో వాళ్ళందరూ కూడా ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మద్దతు ఇస్తూ ఉన్నారు. వాళ్ళ మద్దతు పెరుగుతూ ఉంది రోజు రోజుకి. అందుకనే చూసుకోవచ్చు ఇక్కడ బ్యానర్స్లో కూడా చూసుకుంటే వాళ్ళు పట్టుకున్నటువంటి ప్లెకార్డ్స్లో మొత్తం అంతా కూడా నిరుద్యోగ యువత కనిపిస్తారు. అందుకనే మరోవైపు కాంగ్రెస్లో ప్రజాస్వామ్యబద్ధంగా సీఎం ఎన్నిక ఉంటుంది, పార్టీని వ్యక్తిగత సామ్రాజ్యంగా మారుస్తానంటే ఊరుకోము, నికార్సైనటువంటి కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు సహించరు. ఇదే అంశాన్ని వాళ్ళు హైలైట్ చేస్తున్నటువంటి సందర్భం. మరోవైపు అధిష్టానం సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ఖచ్చితంగా దీన్ని చేయాల్సినటువంటి ఎన్నికను వాళ్ళు నిర్ణయించాల్సినటువంటి నేపథ్యంలో ఆయనకైనా చెప్పుకోవటాన్ని ఇప్పుడు ఖచ్చితంగా సోషల్ మీడియాలో అందరూ తప్పుపడుతున్నారు. మరోవైపు ఇక్కడ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కొంత డిఫరెంట్గానే కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు కొంత కాకరేపుతున్నాయి. మరి ఇప్పుడు సీనియర్లందరూ కూడా కొంత ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు, ఏం జరగబోతోంది? ఎందుకంటే మొన్న ఎప్పుడైతే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ట్వీట్ చేశారో ఇక కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతోంది అనే అంశం మీద విస్తృత చర్చ జరుగుతోంది. తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్లో యావత్ తెలంగాణలో ప్రజానీకమంతా మాట్లాడుకుంటున్నారు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో గతం కంటే కూడా భిన్నంగా ఉంటుంది, మార్పు కోరుకున్నప్పటికి కూడా ఆ మార్పు ఏమీ కనిపించినట్టుగా కనిపించట్లా. అందుకనే ఇప్పుడు ఇటువంటి వ్యవహారం అంతా తెర మీదకి వస్తూ ఉంది. మొత్తం మీద కొంత దీన్ని సెటిలైట్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత అధిష్టానానికి ఉంది. లేదు అంటే మాత్రం అది కొంత రాంగ్ ట్రాక్ లెక్క కనుక వెళ్తే అది ఎక్కడికో లీడ్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఇచ్చినటువంటి మాట కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికే హామీ నెరవేరకపోగా చాలామంది నిరుద్యోగ యువతకు కానీ తెలంగాణలో ఉన్నటువంటి చాలామందికి కూడా కొన్ని హామీలు ఇప్పటికి కూడా ఇంకా నెరవేరల. మరోవైపు నామినేషన్ పదవులు కానీ లేదంటే కనుక కార్యకర్తలకు ఇచ్చినటువంటి మాట కానీ జెడ్పీటీసీ ఎంపీటీసీలకు సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికలు ఓవైపు ముంచుకొస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఖచ్చితంగా అన్రెస్ట్లో ఉన్నటువంటి కార్యకర్తల్ని ఖచ్చితంగా వాళ్ళకి అడ్రస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళ అన్రెస్ట్ని నుంచి వాళ్ళని బయటకు తీయాల్సినటువంటి అవసరం ఉంది. లేదు అంటే కొంత సీరియస్గానే కాంగ్రెస్ పార్టీలో ఇటువంటి వ్యవహారాలు మరింత ముదిరి పాకాన పడే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. సో భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీలో ఏం జరగబోతుంది, ఈ ఎపిసోడ్ ఎక్కడికి దారితీస్తుంది, మీ అభిప్రాయాల కింద నా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.